నమస్కారం. మాకాల్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. ఒమన్ తీరం వద్ద 14 మంది భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న విరాట్-1 అనే భారతీయ నౌక కనిపించకుండా పోయింది. ఈ ఘటనను పర్యవేక్షిస్తున్నట్లు ఒమన్లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటన గురించి తమకు సమాచారం అందిందని ఒమన్ అధికారులు మరియు ఆ ప్రాంతంలో ఉన్న ఇతర నౌకల సహకారంతో గాలింపు మరియు సహాయక చర్యలు చేపట్టినట్లు రాయబార కార్యాలయం పేర్కొంది. నిరంతరం సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, పరిణామాలను నిశ్చితంగా పర్యవేక్షిస్తున్నట్లు రాయబార కార్యాలయం తెలిపింది. ఏఐ శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు ఖతార్ సివిల్ సర్వీస్ మరియు ప్రభుత్వ అభివృద్ధి బ్యూరో ప్రాజెక్ట్ మేనేజర్ల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పేరుతో ఒక ప్రత్యేక శిక్షణ వర్క్షాప్ నిర్వహించింది. సమాచార మరియు సాంకేతిక మంత్రిత్వ శాఖ సహకారంతో చేపట్టిన ఈ కార్యక్రమం వివిధ ప్రభుత్వ సంస్థల ఉద్యోగులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు ప్రాజెక్ట్ నిర్వహణలో అత్యాధునిక నైపుణ్యాలపై అవగాహన కల్పించనున్నారు. ప్రాజెక్ట్ నిర్వహణ రంగాన్ని వేగంగా మారుస్తున్న ఏఐ గురించి పాల్గొనేవారు లోతుగా తెలుసుకునేందుకు వీలుగా శిక్షణ అందించనున్నారు. ఆధునిక ప్రాజెక్ట్ నిర్వహణలో డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడంపై ఈ శిక్షణ ప్రధానంగా దృష్టి సారిస్తుంది. సంక్లిష్టమైన డేటా సెట్లను విశ్లేషించడానికి బిగ్ డేటా మరియు ఏఐ అల్గారిథంలను ఉపయోగించుకునే పద్ధతులను పరిచయం చేస్తారు. ఈ విధానం ప్రభుత్వ ప్రాజెక్టుల ప్రణాళిక మరియు అమల్లో సామర్థ్యాన్ని, ఆవిష్కరణను పెంపొందిస్తుందని భావిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో రోజువారీ కార్యకలాపాల్లో ఏఐ పరిష్కారాలను అనుసంధానించడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు సాధారణ పనులను మరింత సమర్థవంతంగా చేస్తారని సీజీపీ తెలిపింది. 2026-27 విద్యా సంవత్సర క్యాలెండర్ను విద్యా మంత్రిత్వ శాఖ ఆమోదించింది. దీని ప్రకారం బహ్రెయిన్లోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం కానుంది. టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ సెప్టెంబర్ 1న విధుల్లో చేరనుండగా విద్యార్థుల కోసం ఓరియంటేషన్ కార్యక్రమాలు సెప్టెంబర్ 2 మరియు 3 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 202 పనిదినాలు ఉంటాయి. మొదటి సెమిస్టర్ 2026 సెప్టెంబర్ 3 నుంచి 2027 జనవరి 12 వరకు కొనసాగుతుంది. జనరల్ సెకండరీ ఎడ్యుకేషన్, ప్యారలెల్ సెకండరీ ఎడ్యుకేషన్, అలాగే టెక్నికల్ మరియు వొకేషనల్ విద్యా విభాగాలకు సంబంధించిన వార్షిక పరీక్షలు 2026 డిసెంబర్ 21 నుంచి 2027 జనవరి 12 వరకు జరుగుతాయి. జనరల్ ఇంటర్మీడియట్ పరీక్షలు డిసెంబర్ 28 నుంచి, అలాగే బదిలీ మరియు ఇంటి వద్ద చదువుకునే విధానానికి సంబంధించిన పరీక్షలు డిసెంబర్ 31 నుండి జనవరి 12 వరకు నిర్వహించనున్నారు. యూఏఈ మరియు ఖతార్లు లక్ష్యంగా తప్పుదో పట్టించే మీడియా కథనాలను అరబ్ పార్లమెంట్ మరియు గల్ఫ్ సహకార మండలి తీవ్రంగా ఖండించింది. ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు ప్రాంతీయ స్థిరత్వం, శాంతి స్థాపన మరియు అంతర్జాతీయ దౌత్య ప్రయత్నాలను దెబ్బతీస్తాయని ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశాయి. యూఏఈ మరియు ఖతార్లను లక్ష్యంగా చేసుకుని దురుద్దేశపూర్వక మీడియా ఆరోపణలను మరియు ఆధారాలేని సమాచారాన్ని జీసీసీ సెక్రటరీ జనరల్ జాసిమ్ మహ్మద్ అల్బుదైబీ తీవ్రంగా ఖండించారు. ఈ ఆరోపణలు ప్రాంతీయ మరియు అంతర్జాతీయ భద్రత మరియు స్థిరత్వానికి మద్దతు ఇవ్వడంలో వారి నిర్మాణాత్మక పాత్రపై సందేహాలు కలిగించేలా ఉన్నాయని అన్నారు. ఈ సందర్భంగా జీసీసీ, అరబ్ పార్లమెంట్, యూఏఈ మరియు ఖతార్లకు తమ మద్దతును పునరుద్ఘాటించాయి. ప్రాంతీయ స్థిరత్వం లేదా దౌత్య సంబంధాలు దెబ్బతీసేలా ధృవీకరించని కథనాలను ప్రచురించవద్దని సూచించాయి. ప్రస్తుత సంక్షోభాలను పరిష్కరించడానికి మరియు అభివృద్ధి, శాంతి పునాదులను బలోపేతం చేయడానికి అరబ్ దేశాల మధ్య మెరుగైన సహకారం, సంఘీభావం అవసరమైన ప్రస్తుత తరుణంలో ఇటువంటి కథనాలు ఈ ప్రాంత ప్రజల ప్రయత్నాలకు దోహదపడవని, గందరగోళాన్ని వ్యాప్తి చేయడానికి మరియు వాస్తవాలను వక్రీకరించడానికి తోడ్పడతాయని అరబ్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బిన్ అహ్మద్ అల్ యమాహి ఆందోళన వ్యక్తం చేశారు. మీడియా తప్పుడు ప్రచారాలను మరియు విభజన సృష్టించే ప్రయత్నాలను అరబ్ పార్లమెంట్ గట్టిగా తిరస్కరిస్తుందని అల్ యమాహి స్పష్టం చేశారు. కువైట్లో అర్హులైన విదేశీ పెట్టుబడిదారులకు 15 సంవత్సరాల వరకు చెల్లుబాటు అయ్యే రెసిడెన్సీ అనుమతులను పొందేందుకు వీలు కల్పించే కొత్త ఫ్రేమ్వర్క్ను కువైట్ కేబినెట్ ఆమోదించింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం ప్రత్యక్ష పెట్టుబడుల ప్రోత్సాహక అథారిటీ సిఫార్సు ఆధారంగా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని రెసిడెన్సీ వ్యవహారాల జనరల్ డైరెక్టరేట్ 15 సంవత్సరాల నివాస అనుమతిని జారీ చేస్తుంది. ఈ రెసిడెన్సీ పథకం అథారిటీ ఆమోదించిన పదవుల్లో ఉన్న పెట్టుబడి సంస్థల యజమానులు, భాగస్వాములు, మేనేజర్లు మరియు సీనియర్ మేనేజ్మెంట్ సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులకు వర్తిస్తుంది. కాగా అర్హత సాధించడానికి పెట్టుబడి సంస్థ డిఐపిఏ జారీ చేసిన చెల్లుబాటు అయ్యే పెట్టుబడి లైసెన్సును కలిగి ఉండాలి. దరఖాస్తుదారులు చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్ మరియు క్రిమినల్ రికార్డ్ సర్టిఫికేట్ను కూడా అందించాలి. పెట్టుబడి సంస్థ కనీసం కేడీ 5 మిలియన్ల పెట్టుబడి పరిమాణాన్ని మరియు కనీసం కేడీ 1 మిలియన్ మూలధనాన్ని కలిగి ఉండాలి. అవసరమైన అన్ని పత్రాలు సమర్పించిన 5 పని దినాల్లోపు డిఐపిఏ దరఖాస్తులను సమీక్షించి నిర్ణయం జారీ చేస్తుంది.
దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ 1 అరైవల్ ప్రాంతంలో ఒక జీసీసీ జాతీయ ప్రయాణికుడు తన బ్యాగ్ను పోగొట్టుకున్నాడు. వెంటనే దుబాయ్ పోలీసులు ఫిర్యాదు చేయగా వారు సీసీ ఫుటేజ్ సాయంతో కనుగొని ప్రయాణికుడికి తిరిగి అప్పగించారు. ఆ బ్యాగ్లో లగ్జరీ వాచీలు మరియు ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయని డీఎస్బీ టెర్మినల్ 1 సెక్యూరిటీ డైరెక్టర్ కల్నల్ అబ్దుల్లా ఫైజల్ అల్ దూసరి వెల్లడించారు. ప్రయాణికుడి నుంచి లాస్ట్ అండ్ ఫౌండ్ కార్యాలయానికి ఫిర్యాదు అందిందని వెంటనే ప్రయాణికుడి కదలికలను సమీక్షించి పోగొట్టుకున్న వస్తువు కోసం వెతకడానికి ఒక ప్రత్యేక టీం నియమించినట్టు తెలిపారు. ఆ బ్యాగ్ను టెర్మినల్ ప్రాంతంలో గుర్తించి అధికారులు స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు. బ్యాగ్లో ఒక ల్యాప్టాప్ మరియు ఒక టాబ్లెట్తో పాటు మొత్తం 1,03,880 దిర్హాంల విలువైన 3 లగ్జరీ వాచ్లు అందులో ఉన్నట్లు గుర్తించామని దోసరి తెలిపారు. ధృవీకరణ మరియు చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేసిన తర్వాత ఆ వస్తువులను అసలైన యజమానికి తిరిగి అప్పగించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా దుబాయ్ పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశాడు. ప్రయాణికుల ఆస్తులను పరిరక్షించడంలో పోగొట్టుకున్న వస్తువులను వాటి అసలైన యజమానులకు తిరిగి ఇవ్వడంలో వారి నిబద్ధతను ప్రశంసించారు. ప్రయాణికులు పోగొట్టుకున్న విలువైన వస్తువులను తిరిగి అప్పగించడంలో దుబాయ్ పోలీసులు పలుమార్లు వేగవంతమైన చర్యలను ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. ఇటీవల దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఫ్లైట్ బయలుదేరడానికి ముందే పోగొట్టుకున్న 20,000 నగదు మరియు బంగారం ఉన్న బ్యాగును వెంటనే గుర్తించి విమానం బయలుదేరే సమయంలోపు తిరిగి అందించి ప్రశంసలు అందుకున్నారు. 2025లో 171,490 పోగొట్టుకున్న వస్తువులను వాటి యజమానులకు తిరిగి అప్పగించారు. ఇదిలా ఉండగా దుబాయ్ వ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లు మరియు షాపింగ్ సెంటర్లు, స్మార్ట్ పోలీస్ స్టేషన్లు వంటి ఆమోదిత డ్రాప్ అప్ పాయింట్ల వద్ద 159,942 పోగొట్టుకున్న వస్తువులు రిపోర్టులు నమోదయ్యాయి. ప్రజలు పోగొట్టుకున్న వస్తువులను నివేదించడం మరియు అప్పగించడం సులభతరం చేయడానికి అధికారులు ఇతర ఆధునిక మార్గాలను కూడా ఉపయోగిస్తూ నివాసితులు, ప్రజలు, టూరిస్టుల ప్రశంసలు అందుకుంటున్నారు. ఇవి మాగల్ట్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.